మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కిందా? లోక్సభ ఎన్నికల వరకు అరెస్టులు, విచారణల పేరుతో హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసును పక్కన పెట్టేసిందా? అమెరికాలో దాక్కున్న కీలక నిందితులను ఎందుకు దేశానికి తీసుకురావడం లేదన్న కోర్టు ప్రశ్నలకు సమాధానమేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుని ఆ తర్వాత గాల్లో వదిలేశారన్న చర్చ అందుకేనా? టెర్రరిస్టులు, నక్సలైట్ల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సింది పోయి దానిని పక్కదారి పట్టించారు. చివరకు మీడియా అధిపతుల ఫోన్లు, సాధారణ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలుగు టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు రోజుకో మలుపు తిరిగినప్పటికీ అసలు దోషుల వరకు పోలీసులు చేరుకోలేకపోయారు. ట్యాపింగ్లో కీలకంగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు iNews ఛానల్ MD శ్రవణ్ రావును ఇప్పటి వరకు అధికారులు పట్టుకోలేకపోయారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల్ని కూడా టచ్ చేయలేకపోయారు. కీలక నిందితుల్ని పట్టుకుంటే కానీ అప్పటి ప్రభుత్వ పెద్దల్ని టచ్ చేయలేమని పోలీసులే చెబుతున్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు పదే పదే చెబుతున్నప్పటికీ వాళ్లను ఎప్పుడు విచారిస్తారన్న దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. కనీసం నోటీసులిచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అంటే అది కూడా చేయలేదు. ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు పదే పదే వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారన్న చర్చ జరుగుతోంది. ట్యాపింగ్ కేసులో కీలక నిందితులను ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. కేసు నమోదైన తర్వాత అమెరికా వెళ్లి అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు iNews ఛానల్ MD శ్రవణ్ రావుల కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇద్దరిని దేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఇప్పటి వరకు ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీస్ వర్గాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదై ఇన్నాళ్లవుతున్నా కేసులో కీలకంగా ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆగ్రహించింది న్యాయస్థానం. వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 5 సార్లు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ వారి పిటిషన్లను కోర్టు కొట్టేసింది. నిందితులు బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో బెయిల్ నిరాకరించింది. నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ 4 పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు సంచలనం సృష్టించాయి. జడ్జిలు, జర్నలిస్టులు, మీడియా ఛానల్ చైర్మన్లు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ నేతలు ఇలా ఒకరేమిటి ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని ఆ 4 నిందితులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ట్యాపింగ్కు పాల్పడ్డామని తెలిపారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు చేరకుండా ఉండేందుకు పలు ఆపరేషన్లు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసి డబ్బుని పట్టుకున్నామన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని హవాలా అని ఐటీకి చెప్పామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల డబ్బులు మాత్రం నేరుగా పోలీసు వాహనాల్లోనే తరలించినట్లు చెప్పారు. అప్పటి PCC అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు, బంధుమిత్రులు, ఆయనకు సాయం చేస్తున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ ట్యాపింగ్ వ్యవహారమంతా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినట్లు తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటితో పాటు ఆయన ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా చిన్నపాటి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కూడా విచారణలో తెలిపారు. జడ్జిలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు. మరోవైపు నాంపల్లి కోర్టు కూడా సిట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని ఎప్పుడు అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి త్వరలోనే అరెస్టు చేస్తామని సిట్ అధికారులు నాంపల్లి కోర్టుకు చెప్పారు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో తేలేటట్లు లేదంటున్నారు ఉన్నతాధికారులు.